ఉంది వారిది. కానీ ఒక చిన్ని పరిచయాన్ని మేము మీ అందరికీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ప్రభుజీ పరమ పూజ్య శ్రీల రాధానాథ్ స్వామీజీ మహారాజుల వారి యొక్క శిష్యులు. వారు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వారిది ప్రభుజీ చూస్తే వారు జేజే మెడికల్ హాస్పిటల్ నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేశారు 1985లో. దాని తర్వాత వారు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా సైకాలజికల్ కౌన్సిలింగ్లో చేశారు 2009వ సంవత్సరంలో. దాని తర్వాత వారి యొక్క సేవలు ఇస్కాన్లో డెప్యూటీ డైరెక్టర్ ఆఫ్ భక్తి వేదాంత గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, అలానే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ స్పిరిచువల్ కేర్. ఫిలాంథ్రఫికల్ యాక్టివిటీస్ ప్రభుజీ వారి యొక్క నేతృత్వంలో 1992వ సంవత్సరం నుంచి బర్సానాలో ఐ క్యాంప్ జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా 3000 మందికి పైగా వారు ఫ్రీగా అక్కడ ఐ చికిత్స చేస్తూ ఉన్నారనమాట. వారు ఒక అద్భుతమైన హాస్పిటల్ని ఇప్పుడు అక్కడ నిర్మించారు బర్సానాలో. 100 బెడ్లతో కలిగిన 2 ఆపరేషన్ థియేటర్లో కూడుకున్న హాస్పిటల్ చిక్సౌలి బర్సానాలో. అలానే ప్రభుజీ వారు మన రాధా గోపీనాథ్ మందిరంలో చాలా వరిష్ట భక్తులు, కౌన్సిలర్లు, హరే కృష్ణ టీవీలో రెగ్యులర్గా వాళ్ళు క్లాసులు ఇస్తూ ఉంటారు. ప్రభుజీ వారి సమయాన్ని తీసుకొని ఈరోజు మనకి బృందావనం నుంచి జాయిన్ అయ్యి మనందరిపైన అనుగ్రహాన్ని చూపించడానికి ప్రభుజీ గారు జాయిన్ అయ్యారు. మనందరం కూడా ప్రభుజీకి ఎంతో కృతజ్ఞతాపూర్వకంగా हरे कृष्ण महामंत्र जपतु वार्नी स्वागतिद्दा। प्रभु जी आपका इंट्रोडक्शन अभी बताए हैं, हमारे भक्त बहुत आनंदित है कि आप आज आए हैं क्लास के लिए, तो हम आपको बहुत बहुत धन्यवाद देते हैं प्रभु जी। आज कार्तिक पूर्णिमा के शुभ अवसर पे आप आए और सभी भक्तों को आप प्रवचन दे रहे हैं, उनको ज्ञान मार्ग का दर्शन कर रहे हैं। हरे कृष्ण प्रभु जी। जय हो। ओम अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा। सबसे पहले मैं आप सभी लोगों का बहुत बहुत हार्दिक धन्यवाद देता हूँ। హరే కృష్ణ ప్రభుజీ అంటున్నారు, మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నారు ఈరోజు వచ్చినందుకు. आपने अपने इतने सुंदर मंच पर मुझे कुछ कहने के लिए आमंत्रण दिया, इसलिए मैं आपके लिए बहुत कृतज्ञ हूँ। ఇంత అద్భుతమైన సత్సంగానికి మమ్మల్ని పిలిచినందుకు మేము చాలా కృతజ్ఞతాపూర్వకంగా ఉన్నాము అని ప్రభుజీ వారు చెప్తున్నారు. आंध्र प्रदेश में तेलुगु भाषा के भक्तों के लिए ये मेरा पहला ही एड्रेस है। సో తెలంగాణ ఆంధ్రాలో ఉండే తెలుగు భక్తులకి వారు మొట్టమొదటి ప్రవచనం మన సత్సంగ్ ద్వారానే చెప్తున్నారట. और मुझे इस बात की बहुत बड़ी खुशी भी है। చాలా ఆనందపడుతున్నారట ఈ సేవ చేస్తున్నందుకు. तो आज का हमारा विषय है सत्संग, साधु संघ का। यस प्रभु। ఈరోజు మన యొక్క టాపిక్ సాధు సంఘ్. तो ब्रह्मांडे भ्रमिते कोनो भाग्यवान जीव। इस ब्रह्मांड में हम सब लोग जन्म लेते हैं मनुष्य के रूप में। మనం ఈ బ్రహ్మాండంలో మనుష్య జన్మలో ఎన్నో కోట్ల సంవత్సరాల తర్వాత జన్మల తర్వాత అవతరిస్తాం. और जब तक साधुओं का, संतों का संग प्राप्त नहीं होता है, तब तक जीव इस ब्रह्मांड में, इस मृत्यु लोक में भटकते रहता है। ఎప్పటి వరకైతే సాధువుల యొక్క సాంగత్యము, భగవంతుడు భక్తుల యొక్క సాంగత్యము లభించదో అప్పటి వరకు జీవుడు తరించే అవకాశమే లేదు. जन्म मृत्यु की श्रृंखला में भटकते रहता है।
జన్మ మృత్యు సంసారంలోనే ఉంటారు. गुरु कृष्ण प्रसादी पाइला भक्ति लता भी, जब साधुओं का संग होता है तब उसका उद्धार का कार्य आरंभ होता है। ఎప్పుడైతే గురువుల యొక్క అనుగ్రహం ఉంటుందో, భక్తుల యొక్క అనుగ్రహం ఉంటుందో, సాధువుల యొక్క అనుగ్రహం ఉంటుందో, అప్పుడు తరించే మార్గం అనేది ప్రారంభం అవుతుంది. मनुष्य जन्म बाकी सभी जन्मों में बहुत दुर्लभ है। మనుష్య జన్మ అత్యంత దుర్లభమైనది. అన్ని జీవులలో అత్యంత దుర్లభమైనది మనుష్య జన్మ. 80 लाख योनियों में जन्म लेने के बाद में मनुष्य की योनि में जन्म प्राप्त होता है। 84 లక్షల జీవరాశుల తర్వాతనే ఒక మనుష్య జన్మ అనేది ప్రాప్తి పొందవచ్చు. और मनुष्यों की 4 लाख योनियां हैं, अलग अलग, देवताओं तक, ब्रह्मा तक। మనుషులలో కూడా 4 లక్షల రకాలు ఉన్నాయి. మళ్ళీ బ్రహ్మగారు దేవతలతో వరకు కూడా కలుపుకుంటే ये 4 लाख योनि जो ब्रह्मा तक है, उसमें पृथ्वी पर जो मनुष्य जन्म है वो देवताओं से भी श्रेष्ठ माना गया है। బ్రహ్మగారి వరకు మనుష్య జాతి ఏదైతే ఉన్నదో, మనుష్యులలో రకాలు ఏవైతే ఉన్నాయో, దేవతలు, బ్రహ్మ, వీళ్ళందరినీ కలుపుకుంటే అన్నిటికంటే శ్రేష్టమైన వాడు ఎవరైనా ఉంటే ఈ భూలోకంలో మనిషి జన్మ పొందినవాడు. पृथ्वी पर मनुष्य का जन्म పృథ్వీకి, భూలోకంలో మనిషి యొక్క జన్మ అత్యంత గొప్పది. ब्रह्मा से भी श्रेष्ठ है ये जन्म। బ్రహ్మ కంటే గొప్పది. బ్రహ్మగారి యొక్క జన్మ కంటే వారికి ఉన్నంత అదృష్టం కంటే గొప్ప అదృష్టం. क्योंकि देवताओं को भी भगवान की प्राप्ति इतनी आसान नहीं होती। ఎందుకంటే దేవతలకు కూడా భగవంతుడి యొక్క ప్రాప్తి మనకి ప్రాప్తమైనంత సులభం కాదు. लेकिन पृथ्वी पर जो मनुष्य जन्म लेते हैं उनके लिए भगवान की प्राप्ति बड़ी आसान हो जाती है। ఎవరైతే ఈ భూలోకంలో మనుష్య జన్మ తీసుకున్నారో వారికి భగవత్ ప్రాప్తి దేవతల కంటే సులభమైనది. वो जो पृथ्वी का मनुष्य का जन्म है, दुर्लभ जन्म, उसमें भी एक बहुत बड़ी दुर्लभ चीज है। ఈ మనుష్య జన్మలో కూడా పుట్టటంలో కూడా ఇంకొక దుర్లభమైన విషయం ఒకటి ఉన్నది. और वो दुर्लभ वस्तु है सत्संग, साधुओं का संग। అందులో కూడా దుర్లభమైన, అత్యంత దుర్లభమైన విషయం ఏదన్నా ఉంటే అది భాగవతోత్తముల యొక్క సాంగత్యము. अनेक जन्मों के पुण्य कर्मों के, सत्कर्मों के बाद में ये साधुओं का संग प्राप्त होता है। ఎన్నో జన్మలు చేసిన పుణ్యఫలము, నోములు, వ్రతాల యొక్క ఫలితమే ఈ జన్మలో మనకి భాగవతోత్తముల యొక్క సాంగత్యం దొరుకుట. क्योंकि साधुओं के संग प्राप्त होने से ही जन्म मृत्यु की जो दुखदायी श्रृंखला है वो टूट सकती है। భాగవతోత్తముల యొక్క సాంగత్యం వల్లనే ఈ జన్మ మృత్యు పరంపర ఏదైతే ఉందో, ఆ చక్రం ఏదైతే ఉందో దానికి ఆగటము అనేది జరుగుతుంది. तो इसलिए साधुओं के संग को लाइटली लेना नहीं चाहिए। అందుకే మనం భక్తుల యొక్క సాంగత్యాన్ని, సాధువుల యొక్క సాంగత్యాన్ని క్యాజువల్గా, లైట్గా తీసుకోకూడదు. దాన్ని సీరియస్గా తీసుకోవాలి. क्योंकि साधुओं का संग एक तो बहुत दुर्लभ है और दूसरा उनका जो उपदेश है वो उससे भी ज्यादा दुर्लभ है। భగవద్భక్తుల యొక్క సాంగత్యం దొరకటమే చాలా అరుదు అంటే దాంట్లో వారి యొక్క ఉపదేశాలు దొరకటం ఇంకా అరుదు. और केवल साधुओं को देखना उनका संग नहीं होता है। కేవలం భక్తులని చూడటం సాంగత్యం కాదు. साधुओं का उपदेश सुनना सत्संग की एक व्याख्या है। ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం ప్రభుజీ చెప్తున్నారు. కేవలం భాగవతోత్తములను చూడటం సత్సంగం కాదు, వారి చెప్పిన మాటలు వినటం, దాన్ని ఆచరించటం సత్సంగం అంటే. और सही सत्संग वो है जिसमें हमारी आध्यात्मिक उन्नति होती है। ఏది నిజమైన సత్సంగము అంటే మనం ఆ సత్సంగం చేసినప్పుడు మనం ఆధ్యాత్మికంగా ముందుకెళ్తాం ఆ సత్సంగం ద్వారా. सही सत्संग वो है जिसमें बैठने से, सुनने से विषयों की आसक्ति कम होती है और भगवान की आसक्ति बढ़ती है। ఏ సత్సంగంలో అయితే మనం రావటం చేత భౌతికమైన విషయముల పట్ల ఆసక్తి తక్కువయ్యి భగవంతుడి పట్ల మక్కువ పెరుగుతూ ఉందో అది నిజమైన భాగవతోత్తముల యొక్క సాంగత్యము. जिस संगति में बैठने के बाद में ये होता है, भौतिक विषयों की आसक्ति कम होती है पहले से और पहले से भगवान की आसक्ति बढ़ती है, उसी को सच्चा सत्संग कहते हैं।
మనం ఏ సత్సంగంలో ఉండటం చేత ఫస్ట్ మనకి ముందు పటి కంటే విషయముల పట్ల, భౌతికమైన విషయముల పట్ల ఆసక్తి మెల్లమెల్లగా తక్కువ అవుతుందో, భగవంతుడి పైన ప్రేమ పెరుగుతూ ఉంటుందో అది నిజమైన సాంగత్యం. तो हमको किसी भी सत्संग को इसी प्रकार से देखना चाहिए, మనము సత్సంగాన్ని చూసే విధానం ఇది. क्योंकि लोग सत्संग करते हैं, फिर घर जाते हैं, फिर टीवी देखते हैं, सीरियल देखते हैं। జనాలు చూడండి, మీకు తెలిసిన విషయం కాదా చెప్పండి. ప్రవచనాలకెళ్తారు, మళ్ళీ సీదా ప్రవచనం నుంచి సీరియల్ దగ్గరికెళ్ళిపోతారు. ఆ! जब हृदय का परिवर्तन नहीं होता है, तो वो उसको सत्संग नहीं कहते हैं। ఎప్పటి వరకైతే మనస్సు మారదో అప్పటి వరకు మనం అనలేము మనం సత్సంగంలో ఉన్నామని. सत्संग की सही व्याख्या है हृदय का भगवान के लिए अनुकूल परिवर्तन। సత్సంగం యొక్క అర్థం ఏంటి అంటే, భగవంతుడు వైపు మన హృదయములో భావనలు కలుగుట, భగవంతుడి వైపు ప్రయాణం చేయుట. सत्संग में हमारा भगवान के भक्तों से और भगवान से परिचय होता है। సత్సంగం ఏమిటి అంటే, భగవద్భక్తులను భగవంతుడు వీళ్ళిద్దరూ పరిచయం అవుతారు సత్సంగం ద్వారా. చాలా విశేషమైన విషయం చెప్తున్నారు. మనకి తెలుసు అనుకుంటాం, కానీ మనకు తెలియదు. భక్తుల యొక్క సాంగత్యంలో నిజంగా మనకి భగవంతుడు ఎవరు అని పరిచయం అవుతారు. फिर भगवान का परिचय होने के बाद में भगवान से संबंध करने का तरीका भी सत्संग में प्राप्त होता है। ఒకటి భగవంతుడు పరిచయం అవ్వటం, దాని తర్వాత భగవంతుడితో ఎటువంటి సంబంధం ఉండాలి అది కూడా సత్సంగం మనకి నేర్పిస్తుంది. वो संबंध होने के बाद में प्रेम, भक्ति, सेवा का मूल मंत्र भी उस सत्संग में प्राप्त होता है। ఆ సంబంధము, సేవ, ప్రేమ, భక్తి ఈ రకమైన విషయములతో భగవంతుడి వైపు మనం వెళ్ళొచ్చు. ఈ సాధనములు కూడా మనకి సత్సంగంలోనే లభిస్తాయి. और सत्संग का उद्देश्य, पर्पज ही ये है कि हम भगवान का प्रेम और भक्ति प्राप्त करें। ఇప్పుడు మనం అందరం ఇలా ప్రతిరోజు సత్సంగం చేసుకుంటున్నాం, భాగవతం వింటున్నాం. దీని యొక్క ఫలితం ఏమిటి అంటే, భగవంతుడి యొక్క ప్రేమ భక్తి పొందుట. सत्संग का उद्देश्य ये नहीं है कि हमारी धन संपत्ति बढ़े, हमें पुत्र प्राप्ति हो, हमारा प्रमोशन हो, हमारा ऐश्वर्य बढ़े। సత్సంగం యొక్క ఇది మీరు చూడండి, చాలామంది ఇలా వస్తూ ఉంటారు కూడా. దేనికోసము అని అంటే, డబ్బులు పెరగాలి, అప్పులు పోవాలి, ప్రమోషన్లు రావాలి, పెళ్ళిళ్ళు అయిపోవాలి. ప్రభుజీ एक बहुत बड़ा कारण है कि हमारे लोग सोचते हैं कि शादी हो जाना चाहिए जल्दी शादी से. हो जाना चाहिए, लड़का होना चाहिए, लड़की की शादी होना चाहिए, फिर लड़की को पुत्र होना चाहिए। बताओ बताओ। ఇంకా ప్రభుజీ చెప్తున్నారు, ఆడపిల్లకి పెళ్ళవ్వాలి, ఆ మనవడు మనవరాలు పుట్టాలి, ఇల్లు కట్టుకోవాలి. వీటన్నిటి కోసం కూడా దేవుడి దగ్గరికి వచ్చే కారణాలు ఉన్నాయి. तो लोग सोचते हैं कि सत्संग में जाने से वो दुख मिटेंगे, कष्ट मिटेंगे, धन बढ़ेगा, एडमिशन मिलेगा, अच्छा होगा सब। చాలా మంది ఏమనుకుంటారంటే, ఈ సత్సంగం ఏంటి అంటే ఒక పుణ్యం అనుకుంటారు. ఇలా వచ్చి మనం ఈ పుణ్యం చేయటం వల్ల మన జీవితంలో మంచి అవ్వచ్చేమో అని ఒక ఆశ అందరికీ ఉంటుంది. सत्संग को हम जाते हैं इसलिए नहीं कि हमारे पाप नष्ट हो या हमें पुण्य प्राप्ति हो। सत्संग का एकमेव उद्देश्य है भगवान का प्रेम। సత్సంగము మనం వెళ్ళడానికి ఒక కారణం ఏంటి అంటే, ఏదో పాపాలు తొలగిపోతాయనో ప్రొద్దునపూట మనం సత్సంగానికి వెళ్తే, లేదా పుణ్యం వస్తుందనో కాదు. కేవలం మనం భగవంతుడి పట్ల ప్రేమ పెంచుకోవడం కోసం సత్సంగం చేస్తాము. इसलिए मैं आपकी सबको आपको विनती है कि सत्संग में किसी भी और पर्पज को लेकर जाना नहीं है। ప్రభుజీ అంటున్నారు, వారి వైపు నుంచి మీ అందరికీ ఒక ప్రార్థన ఉన్నదట. ఏంటి అంటే, భక్తుల యొక్క సాంగత్యంలో వేరే పర్పస్ ఏది పెట్టుకొని రాకండి, వేరే ఏ ఉద్దేశం వద్దు, కేవలం భగవత్ ప్రాప్తి మాకు కావాలి అనే ఉద్దేశంతో మాత్రమే రండి. व्यवसायत्मिका बुद्धि एक ही हम कुरु नंदन, एक उद्देश्य लेकर सत्संग करना चाहिए। ఒకటే ఒక ఉద్దేశ్యంతో మనం సత్సంగం చేయాలి, భగవంతుడు భగవద్గీతలో ఉపదేశం చేసిన విధంగా. तो हम लोग सब भाग्यवान लोग हैं, हमारे जीवन में सच्चे साधुओं का सही सत्संग हमको प्राप्त हो रहा है। మనందరం చాలా అదృష్టవంతులం. మనకి విశ్వరూప్ ప్రభు లాంటి మంచి సాధువుల యొక్క భక్తుల యొక్క సాంగత్యం అందరికీ ప్రాప్తి కలుగుతుంది కాబట్టి. I understand Telugu. Large extent. So
ये साधुओं के संग के वजह से हमारी वृंदावन से पहचान हुई। ఈ సాధువుల యొక్క అనుగ్రహం వల్ల మాకు బృందావనం ప్రభుజీ అంటున్నారు వారికి బృందావనం యొక్క పరిచయం అయిందట. तो ये हमारा भाग्य है, परम भाग्य है। వారి పెద్ద సౌభాగ్యము బృందావనం పరిచయం అవ్వటం, బృందావనంలో ఉండటము అని అంటున్నారు వారు. भक्ति मार्ग से परिचय होना, भक्ति मार्ग में आना एक एक भाग्य की बात है। భక్తి మార్గం గురించి తెలుసుకోవటం, భక్తి మార్గంలో రావటం ఒక అదృష్టం. लेकिन भक्ति मार्ग में आने के बाद में वृंदावन धाम का परिचय होना ये और परम भाग्य की बात है। చాలా మంది భక్తి సాంప్రదాయాలు ఉన్నాయండి. వాళ్ళందరూ భక్తులుగా చేస్తూ ఉన్నారు. కానీ ఆ భక్తి సాంప్రదాయంలో బృందావనం విశేషము తెలుసుకోవటము, బృందావనంతో పరిచయం అవ్వటం అత్యంత విశేషమైనది. क्योंकि भक्ति का उद्देश्य, सत्संग का उद्देश्य प्रेम प्राप्त करना है। భక్తి యొక్క ప్రయోజనం ఏంటి అంటే ప్రేమ ప్రాప్తి కలగటం భగవంతుడి పట్ల. लेकिन वो जो प्रेम हमको प्राप्त करना है वो सर्वोच्च रूप में वृंदावन में होता है। ఆ ప్రేమ ఏదైతే ఉందో భగవంతుడి పట్ల అది అత్యంత గొప్పదైన స్థితిలో బృందావనంలో మనం చూడొచ్చు. वृंदावन में केवल वही लोग जन्म लेते हैं जो भगवान पर प्रेम में पराकाष्ठा यानी सुप्रीम लव दे हैव अचीव्ड। ఎవరు బృందావనంలో పుట్టగలుగుతారు అంటే భగవంతుడి పట్ల పరమమైన ప్రేమ స్థితి పొందిన వారు మాత్రమే బృందావనంలో ప్రవేశించగలుగుతారు. और वो लोगों के अंदर इतना प्रेम भरा रहता है कि वो प्रेम में पूरे संपृक्त, सैचुरेटेड विथ लव। వాళ్ళకి ఎంత ప్రేమ ఉంటుంది బృందావన వ్రజవాసులకి అంటే కృష్ణుడు ఉన్నప్పుడు వారికి మొత్తము వారి యొక్క జీవనమే ప్రేమ. लेकिन वो भगवान के साथ में खेलने के लिए संकोच करते हैं। వారు భగవంతుడి గురించి భగవంతుడితో ఆడుకోవడానికి కొద్దిగా సిగ్గుపడుతూ ఉంటారు. और भगवान को उनके साथ में क्रीड़ा करने की, खेलने की इच्छा होती है, लीला करने की इच्छा होती है। భగవంతుడు వాళ్ళతోటి ఆడుకోవాలి అని ప్రయత్నం చేస్తున్నారు. భగవంతుడు వాళ్ళతో లీల చేయాలి. భగవంతుడు వాళ్ళతో ఆనందం పొందాలి అని భగవంతుడి వైపు నుంచి ప్రయత్నం చేస్తారట బ్రజవాసులతో. अभी प्रॉब्लम क्या है कि भगवान को ऐसे भक्तों के साथ खेलना है और उनको भगवान के साथ खेलने में संकोच है। ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే కృష్ణుడు ఆడుకోవాలనుకుంటున్నారు కానీ వీళ్ళు భయపడుతున్నారు. तो भगवान क्या करते हैं, एक आइडिया करते हैं भगवान। భగవంతుడు ఒక మాస్టర్ ప్లాన్ ఐడియా వేస్తూ పెద్ద ఐడియా సూపర్ ఐడియా వేస్తారనమాట. ఏంటి ఆ ఐడియా చెప్తారు. राष्ट्र शक्ति विविधैव सूयते, भगवान की बहुत सारी शक्तियां हैं, उसमें एक शक्ति है जगन मोहिनी माया। భగవంతుడికి చాలా శక్తులు ఉన్నాయి. మొన్న కూడా మనం వింటున్నాం కదా. అందులో ఒక శక్తి జగన్మోహిని మాయాశక్తి. और जगन मोहिनी माया का प्रयोग करके भगवान उनके दिमाग में से ये नॉलेज डिलीट कर देते हैं कि वे भगवान हैं। ఈ జగన్మోహిని మాయాశక్తిని ప్రయోగం చేసి భగవంతుడు ఏం చేస్తాడట వ్రజవాసుల లోపలుండే మెదడులో ఈయన భగవంతుడు అనే ఒక విషయాన్ని కట్ చేసేస్తాడట. అది తీసేస్తారట, పక్కన పెట్టేస్తారట. फिर जब ये नॉलेज को डिलीट करते हैं उसके बाद में बचता केवल प्रेम है, लेकिन वो भगवान है ये पता नहीं उनको भी। ఇప్పుడు ఆ భగవంతుడు అనే గౌరవం దాన్ని పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఏముంది? కేవలం కృష్ణుడి పట్ల ప్రేమ అంతే. అదొక్కటే వ్రజవాసుల దగ్గర ఉన్నది. भगवान के ऐश्वर्य के बारे में उनको कोई नॉलेज नहीं है अभी। భగవంతుడి యొక్క వైభవం గురించి వారికి ఏ విషయములు తెలియదు. కేవలం భగవంతుడిని ప్రేమించటం తప్ప వారికి ఇంకా ఈ ఐశ్వర్య సంబంధితమైన విషయాల పట్ల సంబంధం లేదు. फिर वो लोग ब्रज में जन्म लेते हैं। అప్పుడు వాళ్ళు బృందావనంలో పుడతారట. फिर कोई यशोदा माता है, कोई नंद महाराज है, कोई गोपी है, कोई ग्वाल बाल है। ఒకళ్ళు యశోదమ్మగా, నందమహారాజ్‌గా, గోపికల్లాగా, గోపాల బాలుల్లాగా, कोई गाय है, कोई हंस है, कोई मोर है। ఆవుల్లాగా, తర్వాత హంసలాగా, తర్వాత నెమళ్ళులాగా. कितने भी योनि हो, किसी को पता नहीं है कि ये भगवान है। ఎవరైనా సరే మనిషి అవని, పశువు అవని ఎవ్వరికీ తెలియదు ఈయన భగవంతుడని. और इससे क्या होता है, फिर भगवान को उनके साथ खेलने में आसानी हो जाती है। భగవంతుడికి వాళ్ళందరితో ఆడుకోవటంలో సులభం అవుతుంది. ఎందుకంటే వాళ్ళేమి గౌరవం అంతగా ఇవ్వరు కాబట్టి. ఎందుకంటే వారికి ఆ సకమైన జ్ఞానము భగవంతుడే తీసేశాడు కాబట్టి. और उनका प्रेम इतना गहरा है कि भगवान कभी-कभी
अपना ऐश्वर्य दिखाना चाहते हैं, लेकिन वो फेल हो जाते हैं। అయితే ఇప్పుడు తీసేసింది ఈయనే. కానీ కొన్ని కొన్ని సార్లు ఏమనుకుంటాడంటే భగవంతుడు నా ఐశ్వర్యాన్ని చూపిద్దాము అని ప్రయత్నం చేసినా సరే భగవంతుడు ఫెయిల్ అయిపోతాడట. బృందావనంలో ఉండే బ్రజవాసులకి భగవంతుడు ఉండే ప్రేమ ముందు. देखो, एक बार भगवान ने रास लीला किया, स्प्रिंग यानी वसंत ऋतु में। వసంత కాలములో రాసలీల భగవానుడు చేశాడట. उसमें गोपियों ने गर्व किया। ప్రభుజీ उसमें गोपियों ने गर्व किया कि वो हमारे ఆ! साथी है, मेरे। గోపికలకి కొద్దిగా అహంకారం వచ్చిందట. అప్పుడు ఈయన మాతో పాటే ఉండేవారు గదా! మాతో పాటే ఉంటాడు, మాతో పాటే నృత్యం చేస్తాడు అని కొద్దిగా అహంకారం వచ్చిందట. फिर भगवान रास लीला से अंतर्धान हो गए। భగవంతుడు రాసలీల నుంచి అంతర్ధానం అయిపోయారు, మాయమైపోయారు. लेकिन एक जगह जाकर चतुर्भुज विष्णु के रूप में खड़े हो गए। ఒక దగ్గరికెళ్ళి చతుర్భుజ విష్ణు రూపంలో 4 చేతులతో భగవంతుడు నించున్నారట. पूरा शंख चक्र पद्म गदा के साथ। శంఖ చక్ర గదా పద్మములన్నీ పట్టుకొని నించున్నారట స్వామి. और गोपियां भी दुखी हो गई कि अरे हमने भगवान को खो दिया, हमारे सबके साथ भगवान थे, हमने क्यों गर्व किया। పాపం గోపికలందరూ చాలా బాధపడుతున్నారట. అయ్యో! మాకెందుకీ గర్వం వచ్చింది? భగవంతుడు మాయమైపోయాడే మా దగ్గర నుంచి అని పాపం బాధపడుతూ వెళ్తున్నారట. और वो भी ढूंढ रहे हैं कि भगवान किधर हो, आप किधर गए, आप किधर गए, ढूंढ रहे हैं सब वृंदावन में। భగవంతుడా స్వామి కృష్ణ నువ్వెక్కడున్నావు? ఎక్కడున్నావు? అని ఎతుక్కుంటూ గోపికలందరూ వెళ్తున్నారట. ये लीला प्रविष्ट वन में हुई, ప్రవిష్టవన్ అనే ప్రదేశంలో ఈ లీల జరిగిందట. नियर चंद्र सरोवर, गोवर्धन। చంద్ర సరోవర్ దగ్గర. तो राधा रानी जब आई ढूंढते ढूंढते, तो उन्होंने विष्णु को देखा। ఎప్పుడైతే శ్రీమతి రాధారాణి వెతుకుతూ వచ్చిందో, అప్పుడు ఈ రూపాన్ని చూసింది. చతుర్భుజ రూపాన్ని చూసారు. तो उन्होंने ऐसे प्रेम से भगवान को पूछा, हे विष्णु भगवान, आपको प्रणाम है, आपने कहीं हमारे कृष्ण को देखा है। రాధారాణి చాలా ప్రేమతో, చాలా వినయంతో చతుర్భుజ రూపంలో ఉన్న స్వామిని అడిగిందట. "అయ్యా! మీరు మా కృష్ణుడిని ఎక్కడైనా చూసారా?" అని అడిగిందట. वो जिस प्रकार से प्रेम से पूछा, वो सुनकर विष्णु बने हुए कृष्ण के 2 हाथ पिघल गए। ఎంత ప్రేమతో రాధారాణి అడిగిందట. గోపికలందరూ ఎంత ప్రేమతో కృష్ణుడిని ఎతుకుతున్నారట అంటే, ఈ కృష్ణుడే 4 చేతులతో నించున్నారు గదండీ! ఒక్కసారి రాధారాణి అంత ప్రేమతో అడిగేసరికి 2 చేతులు మాయమైపోయి ఆయన ఇంకా 2 చేతుల వాడయిపోయాడట. వెంటనే రాధారాణి అడగటంతోటే అంత ప్రేమగా అడిగిందట. शंख चक्र पद्म गदा भी गायब हो गए। శంఖ చక్ర గదా పద్మాలు గూడా మాయమైపోయాయట. 2 ही हाथ बचे, 2 చేతులు మాత్రమే ఉన్నాయట. और 2 ही हाथ में मुरली आ गई। వెంటనే వేణువు వచ్చేసిందట. మురళి వచ్చేసిందట. आउट ऑफ कंट्रोल। ఔట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయారు. కృష్ణుడు ఒక్కసారి రాధారాణి యొక్క ప్రేమ, ఆ ప్రేమతో కృష్ణుడు ఎక్కడున్నాడు అంతే చాలింక. ఆయన హృదయం राधा रानी के प्रेम के प्रभाव से शंख चक्र पद्म गदा 2 एक्स्ट्रा हैंड सब गायब हो गए और मुरली आ गई। రాధారాణి యొక్క ప్రేమ చేత శంఖచక్ర గదా పద్మాలు మాయమైపోయి వెంటనే మురళి చేతిలోకి వచ్చేసిందట. అంత ప్రేమ. కేవలం పలకరింపులో అంత ప్రేమ. तो कृष्ण भगवान ने अपना ऐश्वर्य दिखाने का प्रयास तो किया, लेकिन भगवान फेल हो गए राधा रानी के प्रेम के सामने। కృష్ణుడు తమ యొక్క ఐశ్వర్యాన్ని చూపిద్దాము, ఇంత పెద్ద స్వరూపాన్ని చూపించాము అని ప్రయత్నం చేసినా సరే, ఆ రాధారాణి యొక్క ప్రేమ ముందు ఆయన ఫెయిల్ అయిపోయారట. ఆ ప్రేమ కట్టుబడిపోయారట. అది భగవంతుడి యొక్క స్వభావం. ऐसे वृंदावन के लाइफ में कृष्ण के जीवन में बहुत बार हुआ। ఇట్లా బృందావన్‌లో కృష్ణుడు ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా ఇలానే అయ్యేదట ఆయనతో. जब गोवर्धन को उठाया था, तभी भी उसके बाद में चर्चा हुई थी, अरे नंद बाबा, तुम्हारा बेटा तो बहुत बड़ा ऋषि है। ఎప్పుడైతే గోవర్ధనుడిని ఎత్తాడో అప్పుడు కూడా గోవర్ధనని ఎత్తేసి దింపేసాక కూడా ఇంత పెద్ద చర్చ ఒకటయిందట. అందరెళ్లి గోవర్ధన్ నంద కో బాబాకి చెప్పేవాళ్ళట. "అయ్యా! మీ వాడు చాలా పెద్ద మహాత్ముడు" అని చెప్తూ ఉండేవాళ్ళట. गोवर्धन को नीचे रखने के बाद में बड़ा मीटिंग हुआ। గోవర్ధనుడిని కింద పెట్టేసినంక ఈ మీటింగ్ జరుగుతుంది. పెద్ద మీటింగ్. वो सब ब्रजवासी क्या बोलते हैं, अरे नंद बाबा, तुम्हारा बेटा कौन है। అందరూ కూడా నంద మహారాజుని అడుగుతున్నారట. "ఓ నందా! నీ పిల్లవాడు ఎవరసలు? वो शायद ऋषि है, ఆయన పెద్ద మహర్షి ఏమో! वो शायद देवता है। ఓ దేవుడేమో!" तो नंद बाबा ना पेट पे हाथ पकड़ के हाँ हाँ इतना हंसा, इतना हंसा। मतलब ऋषि मुनि ऐसे होते हैं क्या,
किसी के घर में जाके चोरी करते क्या? అయితే నందమహారాజు కడుపు పైన చేయి పెట్టుకొని నవ్వటం ప్రారంభం చేశారట. ఎవరైనా ఋషిమునిలా ఉంటాడా? వేరే వాళ్ళ ఇంట్లలోకెళ్ళి దొంగతనాలు చేస్తాడా? तो बोलते ये हमारा बेटा इतना सा भी कंट्रोल नहीं है अपने ऊपर। ఈయనకి ఇంత కూడా ఇంద్రియ నిగ్రహం లేదు. నా పిల్లవాడికి ఇంత కూడా మనస్సుకి ఏది దోస్తే అది చేస్తాడు. వీడు ఋషి ఎలా అవుతాడు? थोड़ा मक्खन नहीं मिलेगा तो मटका तोड़ देता है। కొద్దిగా